శ్రీ మహాలక్ష్మి దేవి అయిన మహా మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ దేవి శరన్నవరాత్రులు శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో దసరా శరన్నవరాత్రులలో మనకి 5వ రోజు అమ్మవారి అలంకరణ, తేదీ, తిథి, నక్షత్రం, చీర కలరు, నైవేద్యము, పువ్వులు, మంత్రము ఏమి పఠించాలి, ఇంకా ఫలితము, అమ్మవారి విశిష్టత, శుభ సమయాలు అన్నీ ఈ వీడియోలో చూద్దామండి. 2025వ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసంలో మనకి దేవి శరన్నవరాత్రులు సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలైనవి ఫ్రెండ్స్. 2025వ సంవత్సరము దేవీ శరన్నవరాత్రులలో మనకి అలంకరణలో 5వ రోజు సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం రోజు ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు మనకి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలోను, శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారు స్కందమాత అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. మహాలక్ష్మి అలంకరణ అందులో శుక్రవారం రావడము చాలా విశేషం అండి. తప్పకుండా ఈరోజు అయితే కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ మహాలక్ష్మీదేవి ఫోటో లేని ఇల్లే ఉండదండి. విగ్రహం కానీ ఫోటో కానీ లేదా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఫోటో కానీ ఉంటుంది కదా, చక్కగా పెట్టి చేసుకోవచ్చు. మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ విశిష్టత గురించి తెలుసుకుందామండి. మంగళకారిణి ఐశ్వర్యప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అష్టలక్ష్ముల సమ్మేళనమే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. మనకి మహాలక్ష్మీదేవి సర్వ సంపదలకు ఆదిదేవత. దేవి శరన్నవరాత్రులలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. అంటే మహాలక్ష్మి అమ్మవారు 2 చేతులలో కమలాలు ధరించి అభయహస్త ముద్రలో అభయ ఇస్తున్నట్లు గజరాజుడు అటు ఇటు సేవిస్తూ ఉండగా అమ్మవారు మనకి శ్రీ మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తారు. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి ఐశ్వర్యప్రదాయిని. ఈమెను ఈరోజు ఎవరైతే పూజిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు, సమస్త సౌభాగ్యాలు అమ్మ అనుగ్రహిస్తుందని భక్తుల నమ్మకం. లక్ష్మి అనగానే మనము ధనం మాత్రమే అనుకుంటాం, అవునా కాదండి? కానీ ధనం మాత్రమే కాదు, ధైర్యం, విద్య, ధాన్యం, విజయం, పరపతి, సంతానము, గుణము మనకి కలగాలని అమ్మను పూజించుకోవాలి. అంతేగాని ధనం అనే కాదు. మహాలక్ష్మీదేవి సర్వలోక రక్షిణి, సర్వజ్ఞాన ప్రదాయిని, శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జనని భక్తితో ఆరాధిస్తే శీఘ్రమే ఆమె అనుగ్రహం లభిస్తుంది. సిరి సంపదలు, సౌభాగ్యాన్ని అనుగ్రహించే ఆ లక్ష్మీదేవిని పూజిస్తే కోరిన వారికి కొంగు బంగారమే అవుతుంది. మహాలక్ష్మీదేవి త్రిమూర్తుల్లో ఒక అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దేవేరి సతీమణి. అమ్మవారు మనిషిలో ఉన్నటువంటి కామక్రోధ లక్షణాలను పోగొట్టి మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది అమ్మవారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని మనం దీపావళి పర్వదినం రోజు, శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విశేషమైన రోజుల్లో ఆ అమ్మవారిని పూజిస్తాము. ఈ అమ్మకు అనేక అవతారాలు ఉన్నాయండి. అంటే మానవుని రూపంలో లేదా మరే ఇతర రూపంలోనైనా భూమిపైకి వచ్చే దేవత అమ్మవారు. విష్ణు దేవేరి అయిన లక్ష్మి విష్ణువు భూమిపై రకరకాల అవతారాలను ఎత్తగా అతనితో పాటు అమ్మవారు కూడా భూలోకంలో రామాయణంలో రాముని భార్య సీతగా, మహాభారతంలో కృష్ణుని భార్య రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామి భార్య పద్మావతిగా అవతారాలను ఎత్తి అతన్ని వివాహం చేసుకుంటుంది మన లక్ష్మీ అమ్మవారు. లక్ష్మీ అమ్మవారిని మహాలక్ష్మి అని కూడా అంటారు. భృగు మహర్షి పుత్రిక అయిన లక్ష్మీదేవి దూర్వాసిని శాపం కారణంగా సముద్రంలో ఉంటుంది కదండి. అప్పుడు క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఆ పాల సముద్రం నుండి ఆ అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఉద్భవించింది. అలా పాల సముద్రం నుంచి కామధేనువు, ఐరావతము, కల్పవృక్షం మొదలైన వాటితో పాటు లక్ష్మీ అమ్మవారు అవతరించింది. పాల సముద్రం నుంచి జన్మించింది కనుక ఆమెను సముద్ర రాజతనయ అయ్యింది. ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మీదేవికి సహోదరుడు అయ్యాడు. అమ్మవారికి ఎన్నో పేర్లున్నాయి. అధికంగా లక్ష్మీ అమ్మవారిని సంబోధించే నామాలలో లక్ష్మి, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకు తేనెల తల్లి, నిత్యానపాయిని, క్షీరసముద్ర రాజతనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రమ, ఇందిర అనే నామాలతో లక్ష్మీ అమ్మవారిని భక్తులు పిలుస్తూ ఉంటారు. మనకి
మనకి 2025వ సంవత్సరం ఆశ్వయుజ మాసంలో దసరా నవరాత్రులలో 5వ రోజు సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం రోజు ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు తిథి చవితి తిథి, నక్షత్రము విశాఖ నక్షత్రము. మనకి 2025వ సంవత్సరంలో మొత్తం 11 అలంకరణలు వచ్చినాయి కదండి. ఎందుకు అంటే చవితి తేదీ 2 రోజులు వచ్చింది, అందుకని. మనకి 25వ తేదీ గురువారము ఉంది, 26 కూడా చవితి తేదీ ఉంది. 25వ తేదీ తెల్లవారుజామున మనకి 4:18 నుంచి చవితి తేదీ ప్రారంభమవుతుంది. 25వ తేదీ పూర్తిగా చవితి తేదీ ఉంది. మరలా 26వ తేదీ ఉదయము 9:33 వరకు కూడా మనకి చవితి తిథి ఉందండి. సూర్యోదయ సమయంలో ఏ తిథి ఉంటుందో అదే లెక్క కాబట్టి ఈరోజు మనకి చవితి తిథి వస్తుంది. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైన రోజు శుక్రవారం అండి. ఈరోజే అమ్మవారి మహాలక్ష్మి అలంకరణ రావడం కూడా విశేషము. చక్కగా ఈరోజు సాధ్యమైనంత వరకు అమ్మవారి చదువుకుంటూ లలితా పారాయణం చేస్తూ కుంకుమ పూజ చేసుకున్నా మంచిది. ఈరోజు అమ్మవారి చీర కలరు గులాబీ రంగు. ఈరోజు అమ్మవారిని తెల్లని కలువలు, తామర పూలు, గులాబీలతో పూజిస్తాము. ఈరోజు అమ్మవారికి నైవేద్యముగా పూర్ణం బూరెలు, క్షీరాన్నము, రవకేసరి సమర్పిస్తాము. ఈరోజు పఠించవలసినవి శ్రీ లక్ష్మీ అష్టోత్తరము, అష్టలక్ష్మి స్తోత్రము, లక్ష్మీ స్తోత్రాలు, ఇంకా అమ్మవారికి సంబంధించిన శ్రీ సూక్తము, ఇలా మణిద్వీపవర్ణ, కనకధార స్తోత్రము, ఇలా అమ్మవారికి సంబంధించి ఏవైనా సరే చదువుకోవచ్చండి. ఇంకా ముఖ్యంగా ఈరోజు లలితా సహస్రనామం చదువుతూ కుంకుమ పూజ చేసుకున్నా మంచిది. ఇంకా రోజు చదవవలసిన మంత్రము ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకుంటే మంచిది. ఈరోజు అమ్మవారిని పూజించినట్లయితే ఐశ్వర్యం, ధనప్రాప్తి కలుగుతుందండి. ముఖ్యంగా పేదవారికి మీ శక్తి కొలది దానంగా ఏమి ఇచ్చినా మంచిదేనండి. ఏదైనా దండం ఇచ్చినా వాళ్ళకి ఏవైనా సరే వాళ్ళకి ఉపయోగకరంగా ఉన్న ఏ ఇచ్చినా కూడా ఆ అమ్మ అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు నిషిద్ధ ఆహారము ఉల్లిపాయకి సంబంధించి ఏమీ తినకూడదు. ఈరోజు పూజ చేసుకోవడానికి శుభ సమయాలు సెప్టెంబర్ 26 శుక్రవారం రోజు ఉదయం అంటే తెల్లవారుజామున 4:16 నుంచి 8:18 వరకు, మరలా ఉదయం 9:07 నుంచి 10:30 లోపల. ఇక సాయంత్రం పునః పూజ చేసుకోవడానికి కానీ, ఉదయం కుదరని వాళ్ళు సాయంత్రం చేసుకోవడానికి కానీ పూజా సమయం 4:18 నుంచి 7:30 లోపల అండి రాత్రి. ఈరోజు రాహుకాలం ఉదయం 10:48 నుండి 12:18 లోపల. తెలిసింది కదా ఫ్రెండ్స్, అమ్మవారి అలంకరణలో 5వ రోజు అలంకరణ గురించి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇలాగే చేయాలి, వీళ్ళు చెప్పారు కాబట్టి అట్లా ఏమీ కాదండి. ముఖ్యంగా భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజ చేసుకోవడం అనేది ఇక్కడ ముఖ్యము. మీరు సాధ్యమైనంత వరకు చేసుకొని కుదిరితే ఈ ప్రసాదాలు చేసి పెట్టండి, లేదా ఇంట్లో చేసుకున్న ఏవైనా సరే అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి అన్నీ కూడా శ్రద్ధగా చదువుకొని దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయంకి వెళ్ళి ఏ అలంకరణ ఉంటే ఆ అలంకరణలో అమ్మవారిని దర్శించుకోండి. ఎందుకంటే ప్రాంతాల వారీగా కూడా అలంకరణలు మారుతూ ఉంటాయి. ఎంతో విశేషమైనటువంటి వరాల జల్లులు కురిపించేటటువంటి దసరా నవరాత్రులలో ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని ఆ అమ్మ అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.